విజయ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు ఐఎన్పిఆర్ కమిషనరు, ఆయన్ని విచారణకు పిలిచారు. విచారణకు ఆయన వచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నలు రాసుకోండి, ఇవాళ దర్యాప్తు చేస్తున్న అధికారులు రాసుకోండి, రేపు వీళ్ళని అదే అడుగుతారు. ఎందుకంటే మనం మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాం ప్రకటనలో. ఏమన్నా లెక్కపత్రం ఏమైనా ఉందా? కానీ ఇంతకుముందు అంతే 2014-19 మధ్యలో ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చారు, సాక్షికి ఇచ్చారా? సెకండ్ హైయెస్ట్ సర్క్యులేషన్. ఆ పేపర్కి ఇవ్వలేదే యాడ్లు, టీవీకి ఇవ్వలేదే యాడ్లు. అధికారికంగా ప్రభుత్వం క్వశ్చన్ అవర్లోనే చెప్పింది కదా అప్పట్లో అసెంబ్లీలో. ఇప్పుడు ఇస్తున్నారా? పోనీ ఇప్పటికీ సెకండ్ హైయెస్ట్ సర్క్యులేషన్ అదే కదా. అదే సందర్భంలో జగన్ టైంలో ప్రతి నెల ఈ సాక్షికి ఎంత అయితే యాడ్ ఇచ్చారో ఈనాడుకి అంతే యాడ్ ఇచ్చారు. అప్పుడు సర్క్యులేషన్ పరంగా ఈనాడుతో సమానంగా వచ్చింది. ఒక 4 పేపర్లు ఎక్కువే అమ్ముడిపోయినాయి. దాంట్లో వాలంటీర్ల ద్వారా అందామా లేకపోతే ఇంకొకళ్ళ ద్వారా అందామా, ఏది ఏమైనా సరే నడిచింది అప్పుడు. బట్ అడ్వర్టైజ్మెంట్ల పరంగా ఈనాడుకి సమానంగానే ఇచ్చారు. ఈనాడు కంటే ఎక్కువ ఇవ్వాల, ఈనాడుకి సాక్షికి సమానంగానే ఇచ్చారు. చిట్ట చివరిలో ఈనాడు నాకు వద్దని లిఖితపూర్వకంగా రాసిచ్చింది, అడ్వర్టైజ్మెంట్లు వద్దని. అప్పుడు మాత్రం ఆగటం వల్లనే గ్యాప్ వచ్చింది ఈనాడుకి సాక్షికి. జ్యోతి వచ్చేటప్పటికి సర్క్యులేషన్ పరంగా చాలా తక్కువ, ఇద్దరితో కంపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇవ్వలేదు. ఇంకోటి విధానపరంగా దాని మీద కక్ష కూడా ఉంది వీళ్ళకి, అందు లేదని కూడా అమాయకంగా చెప్పను నేను. ఆంధ్రప్రభకి ఇచ్చిన దాంతో పోల్చుకుంటే జ్యోతికి ఇచ్చింది ఎక్కువే, కానీ జ్యోతికి ఇవ్వాల్సినంత ఇవ్వలేదు, అది కరెక్ట్, నో డౌట్ అందులో. కానీ అప్పుడు సాక్షికి ఇవ్వలేదు. మనకి కావలసిన పత్రికలకి యాడ్లు ఇచ్చుకోవడం, మనకి అక్కర్లేని పత్రికలకి యాడ్లు ఇవ్వకుండా ఉండటం అన్నటువంటిది తెలుగుదేశమే స్టార్ట్ చేసింది, దాన్నే వైసీపీ కొనసాగించింది. అదేదో బీభత్సమైన అంశం కిందన ఆయన అడిగిన ప్రశ్నలట. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక, టీవీ ఛానళ్ళకి ఎవరి ఒత్తిళ్ల మేరకు అనుచేత లబ్ధి చేకూర్చారు? 2019-24 మధ్య జారీ చేసిన మొత్తం ప్రకటనలో 371 కోట్ల విలువైన 43% ప్రకటన ఒక సాక్షి పత్రిక ఎలా ఇచ్చారు? దీని వెనక ఎవరున్నారు? ఐఎన్పిఆర్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పొరుగు సేవల ఉద్యోగాల్లో ఎందుకు రిజర్వేషన్లు పాటించలేదు? ఎవరెవరి సిఫార్సుల మేరకు ఉద్యోగాలు ఇచ్చారు? సాక్షి పత్రిక కోరిన ధరలకు మించి ప్రకటనల టారిఫ్లను కమిటీ సిఫార్సు చేస్తే వాటిని ఎలా ఆమోదించారు అన్నటువంటి ప్రభుత్వ విధాన నిర్ణయం. అప్పుడు ప్రభుత్వ విధాన నిర్ణయమే. ఇప్పుడు ఇవాళ రోజున అసెంబ్లీ లేకపోతే మండలి లైవ్, మహా టీవీ జ్యోతి కంటే తక్కువకి ఇస్తుంది, కానీ జ్యోతి ఎందుకు తీసుకుంది? మహా టీవీకి ఎందుకు ఇవ్వాల? అప్పుడు కూడా అంతే, ఎందుకు ఇవ్వలేదు లైవ్ అంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు పోనీ టెండర్ ఏమన్నా పిలిచారా? లేదే. ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సంబంధించిన లైవ్ ఎవరిస్తున్నారు? ఏ టెండర్ పిలిచి తీసుకున్నారు? మరి ఇవన్నీ కూడా మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అన్నటువంటి రూట్లో నడుస్తుంది.